సమస్తము సమకూడి నా మేలుకే. ఏలయనగా దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రాణం కంటే ఎక్కువ. టోటల్గా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం చూసే దృక్పథం మారాలి. ఒక విషయం అదండి నేను టోటల్గా మీకు చెప్పాలనుకున్న విషయం. మనం చూసే దృక్పథం ఒకటి మార్చుకుంటే, అంటే దృష్టి కోణం, మనం చూసే దృష్టి యొక్క కోణం మనం మార్చుకోగలిగితే అప్పుడు విశ్రాంతిలో ఉండగలం, విజయములో నడవగలం. ఒక విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవచ్చు, పాజిటివ్గా ఆలోచించవచ్చు. మనుషుల్లో రెండు రకాల మనుషులు ఉంటారు. ఎదురవుతున్న పరిణామాలన్నిటినీ కూడా కొంతమంది నెగిటివ్గా ఆలోచించుకొని కృంగిపోతే, కొంతమందిని వాటి గురించి పాజిటివ్గా ఆలోచించుకొని జయం పొంది ధన్యులవుతారు. నన్ను వెంబడించే ప్రతి ఒక్కరూ కూడా వారి దృక్పథంలో ఒక మార్పు నేను ఆశిస్తున్నా. సమాజ పరిస్థితులు కావచ్చు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, వాటిని నువ్వు చూసేటువంటి కోణం ఎలా ఉందో ఒకసారి చూసుకో. నీకు ఎదురవుతున్న పరిస్థితులను నువ్వు తీసుకునే విధానం కూడా జాగ్రత్తగా చూసుకో. ప్రైజ్ ది లార్డ్. డిఎల్ మోడీ గారు వాక్యం చెప్తున్నాడంట ఒక చోట, బాగా వినండి. ఇది మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను, మీకు అర్థమవుతాయి. డిఎల్ మోడీ గారు వాక్యం చెప్తున్నాడు ఇంగ్లీష్లో. ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెబుతుంటే ఆయన వాడినటువంటి పదజాలంలో చాలా తప్పులు ఉన్నాయి.